ప్రస్తుతం మనతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి లోకం మాధవి ఉన్నారు. అసలు ఎన్నికలను ఆవిడ ఎలా అధిగమించబోతున్నారు అనే విషయాన్ని ఆమెను అడిగే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. నియోజకవర్గంలో ఇప్పటికే మీరు పర్యటన చేసి ఉంటారు, ఓటర్లందరినీ కూడా కలిసి ఉంటారు. అసలు ఈ ఎన్నికల్లో మీకు ఎటువంటి సానుకూలత ఉంది మీ నియోజకవర్గంలో? నేను గత 4 సంవత్సరాలుగా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూలంకషంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాను. ప్రజలతో సమస్యల గురించి మాట్లాడుతున్నాను. ప్రజలైతే ఈరోజు పట్టం కడుతున్నారు. ప్రజలైతే ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలకు కావలసిన పాలన ఖచ్చితంగా అందించడంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళకి ఏం కావాలో చూడడం కాకుండా తనకి ఓటు ఎలా వస్తుందో అన్న ఆలోచనతోనే ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి అయితే మటుకు ముందుకు సాగడం జరుగుతున్నది. ప్రజలైతే ఖచ్చితంగా చెప్తున్నారు, ఈ పరిపాలన వద్దు, ఈ 5 ఏళ్లలో ఇలాంటి పరిపాలన మేము అసలు మనకు స్వతంత్రం వచ్చింది ఏంచి ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. భయపెట్టడం, అవినీతి, అరాచకం, అన్యాయం, ఈ ప్రభుత్వానికి స్వస్తి పలుకుతామని ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో మహిళలు అయితే నీరాజనం పడుతున్నారు. ఈసారి ఒక మహిళా ఎమ్మెల్యే తమకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా సమస్యలను నేరుగా ఆవిడతో చెప్పుకొని పరిష్కరించుకునే మార్గం మాకు దక్కిందని కూడా ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గ మహిళలందరూ చెప్పడం జరుగుతున్నది. సానుకూలతలతో పాటు ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతికూలతలు కూడా ఉంటాయి. అటువంటి ప్రతికూలతలను మీరు ఎలా అధిగమించాలనుకుంటున్నారు? మంచితనం, మాట్లాడే నైపుణ్యం, నేనే గొప్ప అనుకోకుండా అందరితో కలిసిమెలిసి వెళ్ళే తత్వం నా ప్లస్ పాయింట్స్ ఎప్పుడూ కూడాను. ప్రజలతో కూడా నేను అదే చెప్తున్నాను. ఈరోజు నేను డబ్బు సంపాదించుకోవడానికో అధికారం కోసమో నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరగట్లేదు. సేవ చేసుకుందామని, ప్రజలతో కలిసి ఉందామని, ప్రజా సమస్యల మీద పోరాడదామని, ప్రజలతో మమాయకం అవుతూ ఇప్పుడు ఎలాగ ఉన్నానో మీరు రేపు పొద్దున్న గెలిపించిన తర్వాత కూడా మీకు అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించే దిశగా నేను పాటుపడతానని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చెప్పడం జరుగుతున్నది. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దడం, నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే నా యొక్క ప్రధాన ధ్యేయం. ప్రత్యర్థ అభ్యర్థుల్ని ఎన్నికల్లో అసలు వాళ్ళ బలాబలగాలను తెలుసుకొని ఎలా అధిగమించగలుగుతున్నారు? ఇప్పటికీ చూసుకుంటే వైసీపీ పార్టీలో బట్టుకొండ అప్పలనాయుడు గారు పోటీ చేస్తారని తెలిసిపోయింది. ఆయన బలాబలగాలను ఎలా అంచనా వేసి మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి మీ విజయానికి ఎలా స్పాట్ పడాలనుకుంటున్నారు? డబ్బుతో ఏదైనా కొనొచ్చు, డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనుకునే వ్యక్తి బట్టుకొండ అప్పలనాయుడు. ఆయన ఈ 5 ఏళ్లలో ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశాడు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో లేడు. ఎప్పుడు ప్రజల మధ్యకు వచ్చి మీ సమస్య ఏంటి, నేనేం చేయాలి, నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలి అన్నది ఏ రోజు మాట్లాడలేదు. ఎన్నికలు అయిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా డబ్బుతో కొనాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రజలైతే ఖచ్చితంగా దాన్ని గమనించారు. ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, ఒక వీధి దీపం లేదు, ఒక దోమల మందు కొట్టడం లేదు, బ్లీచింగ్ పౌడర్ కూడా కనీసం వేసే దాఖలాలు కూడా ఏ పంచాయతీలో ఏ మారుమూల గ్రామాల్లో కనిపించట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఎవరికి అందుతున్నాయి, ఎవరు లబ్ధి పొందుతున్నారు అన్నది కూడా ఆయన పట్టించుకోలేని పరిస్థితి. సూట్ కేసులు ముఖ్య ఎమ్మెల్యే అని చెప్పి ఆయనకి పేరు కూడా వచ్చింది. మైనింగ్ డాన్ అని మేము ముద్దుగా పెట్టుకున్నాం, మాఫియా కింగ్ అని ప్రజలందరూ అంటున్నారు. ఖచ్చితంగా ఆయనైతే ఇంకా రాజకీయాలకు పనికిరాడని ఈరోజు ప్రజలు చెప్పడం జరుగుతున్నది. కాబట్టి అదే నా బలం. ఆయన చేస్తున్న పనులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, నేను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండడమే నా బలం. ఈరోజు దాన్నే నాకు గెలిపిస్తుందన్న ధీమా కూడా నాకు ఈరోజు ఉంది. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 ఉన్నాయి కదా, వాటితో పాటు మీ పార్టీ యొక్క ప్రణాళికలను కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎటువంటి ప్రణాళికను అందజేస్తారు? అలాగే మీరు కూడా మీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మీరంటూ ఒక ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్తున్నారు కదా, అసలు ఏంటి మేడం ఆ ప్రణాళిక? అసలు ఆ ప్రణాళికను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? మొట్టమొదటిదమ్మా, రాష్ట్ర మేనిఫెస్టో సూపర్ 6 గురించి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు పెద్దపీట వేస్తూ ఆ నవరత్నాలే తన్ని గెలిపిస్తుందని ఈరోజు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
కానీ ఆ నవరత్నాలే ఆయన పూర్తిగా ఓడిస్తుందని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే అది లబ్ధిదారులకి ఖచ్చితంగా అందలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళకి ఓటేస్తారు అనుకున్న వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే అందిద్దాం అనుకుంటున్నారో డబ్బులున్న వాళ్ళకి వెళ్ళింది తప్పించి ఈరోజు పేద ప్రజలు లబ్ధి పొందలేదు ఆ నవరత్నాలతో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన బాబుతో భవిష్యత్ గ్యారంటీ ఖచ్చితంగా సూపర్ 6 ప్రజల్లోకి గట్టిగా వెళ్తున్నది ఈరోజు. అందులో ముఖ్యంగా మొదటిది, తల్లులందరూ కోరుకునేది తమ బిడ్డలు బాగా చదువుకోవాలని, ప్రాథమిక విద్య వాళ్ళకి బాగా అందాలని. అది అమ్మఒడి. అమ్మఒడి ఈరోజు సూపర్ 6లో ప్రతి బిడ్డకి, తల్లికి 3 బిడ్డలుంటే 3 బిడ్డలకి కూడా అందిస్తామని చెప్పడం జరుగుతున్నది. 15,000, 30,000, 45,000. అది దాంట్లో మేము మోసం చేయమని ఈరోజు ప్రతి తల్లికి మేము వాగ్దానం చేయడం జరుగుతున్నది. అలాగే మహాశక్తిలో కార్యక్రమంలో భాగంగా మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. అదేంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళలకి అందించడం, అలాగే గ్యాస్ ధరని నియంత్రిస్తామని కూడా ఈరోజు చెప్పడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ గ్యాస్ స్టవ్, ఉజ్వల పథకం కింద ఇస్తున్న ఫ్రీ గ్యాస్ స్టవ్ దీనికి తోడవుతే ఖచ్చితంగా మహిళలందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఈరోజు కట్టెపొయ్యిల మీద వాళ్ళు వంట వండుకోలేక చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ కర్రలు కూడా వాళ్ళకి లభించట్లేదు. ఇంకా మూడోది ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికైతే మహిళలు అధిక సంఖ్యలో దాన్ని స్వాగతిస్తున్నారు. ఇంకా ఇంకొకటి ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 59 సంవత్సరాల దాకా ప్రతి నెల 1,500 వాళ్ళ ఖాతాల్లో నేరుగా పడేటట్టు ప్రణాళిక చేయడం జరిగింది. దాన్నైతే ఈరోజు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలందరూ కూడా ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది, మా కుటుంబానికి ఇది మాకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 45 సంవత్సరాలు నిండిన మహిళలకు మాత్రమే 18,000 ఏడాదికి ఇస్తానని చెప్పి బటన్ నొక్కడం జరుగుతున్నది. అది కూడా సమయానికి అందట్లేదు. అది తమ కుటుంబ అవసరాలకి ఖచ్చితంగా ఉపయోగపడట్లేదు. చెయ్యూత్ అన్నాడు కానీ ఎటువంటి శిక్షణ మాకు ఇవ్వట్లేదు, మేము ఇంకేం చేస్తామని ఈరోజు మహిళలందరూ చెప్పడం జరుగుతున్నది. కాబట్టి దాన్ని రిప్లేస్ చేస్తూ ఈరోజు సూపర్ 6లో భాగంగా ఇది పెట్టడం మహిళలందరూ కూడా హర్షధ్వానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మహిళల్ని ఈ 4 పథకాలు ఉంటే ఇంకా 2 యువతకి పెద్దపీట వేస్తూ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో భర్తీ చేస్తాం, లేకపోతే ప్రతి నిరుద్యోగ యువతకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామనడం నిజంగా కాన్ఫిడెన్స్. అది మాకు ఏంటంటే మీ నిరుద్యోగ భృతి కాదు, మీకు ఉద్యోగం గ్యారంటీగా వచ్చేటట్టు చేసే బాధ్యత మాది అన్నది యువత ముందుకి మేము తీసుకెళ్ళడం జరుగుతున్నది. అలాగే ఈరోజు రైతన్న పంట పండించుకోలేక, గిట్టుబాటు ధరలు రాక, పెట్టుబడి అధికమై దిగుబడి తక్కువై కుదేలవుతున్నాడు. ఆ రైతుని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఏడాదికి 20,000 రైతన్నకి ఇవ్వడం జరుగుతున్నదని కూడా చెప్పడం జరుగుతున్నది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇది మా నానుడి. ఖచ్చితంగా దాన్ని మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం. ఈరోజు మీ యొక్క మేనిఫెస్టో ప్రత్యేకంగా మీరు మీ నియోజకవర్గంలో అందిస్తున్నారని తెలిసింది. అదేంటి మేడం? ప్రజల ముందుకి మేము వెళ్తున్నది నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి, దాన్ని ఒక హైదరాబాద్ నగరంలా తీర్చిదిద్దాలని, వచ్చే ఎయిర్పోర్ట్ కూడా దానికి సహకరిస్తుంది అన్నది మేము ప్రజల ముందుకి ఖచ్చితంగా తీసుకెళ్తున్నాం. అందులో కొన్ని ప్రధాన అంశాలను మీకు తీసుకెళ్తాను. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక వాడలా తీర్చిదిద్దాలని, రైతులకి, యాదవులకి, కులస్తులకి, అలాగే మత్స్యకారులకి అనుసంధానం చేస్తూ రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చి దానిలో యువతకి, మహిళలకి పెద్దపీట వేస్తూ సుమారు 30,000 ఉద్యోగాలు సృష్టిస్తూ సంపద సృష్టించే దిశగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని తీసుకెళ్లడం మా లక్ష్యం. రెండోది, నియోజకవర్గంలో మత్స్యకారులని చాలా రోజుల నుంచి ప్రభుత్వాలన్నీ ఊరేస్తున్నాయి తప్పించి వాళ్ళకు ఒక జెట్టి కానీ అలాగే ఫిషింగ్ హార్బర్ కానీ అక్కడ తీసుకురాలేదు. ఖచ్చితంగా అది తీసుకొచ్చి వలసలు ఆపి మత్స్యకారులందరినీ గుజరాత్, వైజాగ్, పరవాడ వాటన్నిటి ప్రాంతాల నుంచి వెనక్కి తీసుకొచ్చి నెల్లిమర్ల నియోజకవర్గంలో మత్స్యకార జీవన విధానం మారాలని, వాళ్ళు ఆర్థికంగా బలపడాలన్నది మా ఇంకొక హామీ. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మహిళలకు నేను చెప్తున్నది, అమ్మ ఖచ్చితంగా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. మీరందరూ నా దృష్టికి కూడా దాన్ని తీసుకొచ్చారు. మీరు నన్ను ఆదరించి గెలిపిస్తే ఖచ్చితంగా వచ్చే 2 ఏళ్లలో
మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా 24 గంటలు ఇంటి దగ్గరికి కొళాయి నీళ్లు వచ్చేటట్టు మీరు ఇబ్బందులు పడకుండా చేసే బాధ్యతని ఒక మహిళగా నేను తీసుకుంటానని మీ ఇంటి ఆడబిడ్డగా మీకు నేను వాగ్దానం చేయడం జరుగుతున్నది. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని కూడా నేను మీకు మాటిస్తున్నాను. రామతీర్థాలని ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్కి భద్రాచలంలో తీర్చిదిద్దే దిశగా నేను ప్రణాళికలు తీసుకొని ఖచ్చితంగా చేస్తానని మీకు మాటిస్తున్నాను. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. దాన్ని పర్యాటక కేంద్రంగా మనం తీర్చిదిద్దితే కొన్ని వేల ఉద్యోగాలు జనరేట్ అవుతాయి. ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా చాలా మందికి ఇక్కడికి వచ్చి సేద తీర దిశగా తీసుకెళ్తానని కూడా నేను మాటిస్తున్నాను. అలాగే మీకు తెలుసు, మాకు విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే మా ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది. దాని ద్వారా మేము కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. అదే దిశగా సుమారు 80 నుంచి 100 ఐటీ కంపెనీలు నెల్లిమర్ల నియోజకవర్గంలోకి వచ్చేటట్టు చేసి దాని ద్వారా సుమారు 5,000 ఉద్యోగాలు సృష్టించే దిశగా అడుగులు వేయడం జరుగుతున్నది. ఎప్పుడైతే ఐటీ కంపెనీలు, రకరకాల పరిశ్రమలు మన నియోజకవర్గానికి వస్తాయో దానికి శిక్షణ ఇవ్వడానికి కూడా మనం ట్రైనింగ్ సెంటర్స్, రకరకాల ట్రైనింగ్ సెంటర్స్ విద్యకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి మనం తీసుకురావడం కూడా జరుగుతున్నది. అది ఏసీ టెక్నీషియన్స్ అవ్వచ్చు, అలాగే ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ప్లంబింగ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఐటీ కంపెనీల్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, రకరకాల శిక్షణ. అలాగే ఎలాగైతే గవర్నమెంట్ 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది అంటున్నదో ఆ నోటిఫికేషన్స్కి అనుగుణంగా వాళ్ళకి మనం ఖచ్చితంగా శిక్షణ కేంద్రాలు తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళు ఆ పరీక్షల్లో అధిక సంఖ్యలో సఫలీకృతులైనట్టుగా నేను ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యువతకి చేయూతనిస్తానని చెప్పడం జరుగుతున్నది. అలాగే కాకుండా మన నియోజకవర్గంలో ఈరోజు చాలామంది ఆర్మీకి వెళ్ళాలని, వాళ్ళు ట్రైనింగ్ సెంటర్స్ కావాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా యువతకు నేను చెప్తున్నది, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్మీ, సిఐఎస్ఎఫ్, అగ్నిపథ్ వీటన్నిటికీ ట్రైనింగ్కి వెళ్ళడానికి మీకు రన్నింగ్ ట్రాక్స్, అలాగే జిమ్స్ రకరకాలుగా ఏర్పాటు చేస్తానని కూడా మీకు వాగ్దానం చేయడం జరుగుతున్నది. ఈ నెలలో మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉంది. దాని ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఘనంగా జరుగుతున్నాయమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా నెల్లిమర్ల నియోజకవర్గంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అందరు కార్యకర్తలు ఎప్పుడో ఆయన ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఏప్రిల్ 4వ తారీఖున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నెల్లిమర్ల నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు. దద్దరిల్లుతుంది నియోజకవర్గం. ప్రజలైతే ఈ రోజు అంటున్నారు, నేను క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారమ్మా అని అడిగితే ఏప్రిల్ 4వ తారీఖున వస్తారంటే, అమ్మ మేమందరం వస్తాం, ఆయన సందేశాన్ని వింటాం, ఆయనకి మేమైతే హామీ ఇస్తున్నాం. ఈసారి నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎగిలేది జనసేన జెండా. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికే మేము పట్టం కడతాం. ఎందుకంటే మా అభివృద్ధి దాని ద్వారా సాధ్యం, మీ నాయకత్వం ద్వారా సాధ్యం అని మేము నమ్ముతున్నామని ప్రజలైతే ఈరోజు బలంగా చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఆయన వస్తారు. నెల్లిమర్ల నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడతారు. సమస్యల మీద, ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద ధ్వజమెత్తుతారు. ప్రజలకు మంచి సందేశం ఇవ్వడానికి ప్రజలు కూడా రెడీ అవుతున్నారని చెప్పడం జరుగుతున్నది. చివరగా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజల్ని నేను ఒకటే అడుగుతున్నాను. ప్రజలందరినీ కూడా ఈరోజు చెప్తున్నది ఏంటంటే, ఈ వైసీపీ మోసాలకి చెక్ పెట్టే సమయం వచ్చింది. 2019 నుంచి 24 దాకా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదో జరుగుతుందని ఆశపడ్డారు. పేద ప్రజలైతే ముఖ్యంగా చాలా మోసపోయారు. మీరందరూ కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని ఆదరించండి. నెల్లిమర్ల నియోజకవర్గంలో నా నాయకత్వానికి ఒక ఆడబిడ్డగా, ఒక మహిళగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని మీకు సేవ చేస్తానని, ఒక సేవకురాలుగా ఉంటానని, మీకోసం ప్రతినిత్యం తపనపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని మీ అందరికీ వాగ్దానం చేయడం జరుగుతున్నది.